Hello, welcome to Cricket. So Tata IPL match number 22 is between CSK versus KKR. మ్యాచ్ జరిగేది సిఎస్కే హోమ్ గ్రౌండ్ చపాక్లో. సో సిఎస్కే వాళ్ళు వాళ్ళ లాస్ట్ మ్యాచ్ గెలిచి వాళ్ళు మంచి ఊపులో మంచి జోరులో ఉన్నారు. సో దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తారు. వేరే కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళకి ఆ పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇప్పటివరకు వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. వాళ్ళకి వచ్చిన ఆ ఒక్క పాయింట్ కూడా కేకేఆర్తో మ్యాచ్ అది టై అవ్వడం వల్ల, వర్షం వల్ల మ్యాచ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వాళ్ళకి పాయింట్ వచ్చింది. కానీ సో టాటా ఐపీఎల్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచెస్లో చూస్తే ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీం ఏదన్నా ఉంది అంటే అది కేకేఆర్. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా చెన్నైలో మంచి విజయం సాధించి బోనీ చేయాలని చూస్తారు. బట్ చెన్నై వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. బికాస్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, వాళ్ళకి బ్యాటింగ్లో వాళ్ళకి ఇష్యూస్ లేదు. ఎందుకంటే వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళ బ్యాట్స్మెన్స్ 200+ స్కోర్ సెట్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే ఇష్యూ అంతా ఆ బౌలింగ్లో. బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినట్టయితే వాళ్ళకి బౌలింగ్ సార్ట్అవుట్ అయినట్టు అనిపించింది. బికాస్ ఆ బౌలర్స్ మంచి మంచి లెన్స్లో బౌలింగ్ చేశారు. సో ఆ ఊపులో ఉన్నారు చెన్నై వాళ్ళు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ క్లాష్. అండ్ చెన్నై విషయానికి వస్తే ఎంఎస్ ధోని గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. సో మామూలుగా అయితే ఏప్రిల్ 14th అంతా అతను అవైలబుల్గా ఉంటాడు అని చెప్పి అన్నారు. బట్ స్టిల్ అతని గురించి ఎటువంటి అప్డేట్ లేదు. సో మ్యాక్సిమం ధోని ఆడే ఛాన్స్ లేదు. అండ్ అలాగే ఇంకా బ్రెవిస్ లాస్ట్ మ్యాచ్లోకి వచ్చాడు, బట్ ఫీల్డ్ చేశాడు, బట్ అతనికి బ్యాటింగ్ రాలేదు. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే మతీషా పతిరానికి శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి అతనికి ఎన్ఓసి వచ్చింది. సో అతను ఆల్రెడీ టీంలో కూడా జాయిన్ అయ్యాడు. ఈ మ్యాచ్కి అవైలబుల్గా కూడా ఉండొచ్చు మ్యాక్సిమం. అండ్ అది వాళ్ళకి చాలా ప్లస్ పెద్ద బూస్ట్ అవుతుంది కేకేఆర్కి. వాళ్ళకి వరుణ్ చక్రవర్తి ఇంకా ఇంజురీ నుంచి కోలుకోవాల్సి ఉంది. సో ఒకవేళ వరుణ్ చక్రవర్తి లేకపోతే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. బికాస్ అతను అంత ఫామ్లో లేనప్పటికీ ఇది అతను హోమ్ గ్రౌండ్, ఇక్కడ డైమెన్షన్స్ అన్ని అతను కరెక్ట్గా తెలుసు. సో అతను ఎప్పుడైనా కంబ్యాక్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళకి బౌలింగ్లో వాళ్ళకి ఆ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బికాస్ వాళ్ళకి అటు హర్షిత్ రాణా కంప్లీట్ సీజన్ రూల్ అవుట్ అవడం, మతీషా పతిరానా ఇనిషియల్ మ్యాచెస్కి అవైలబుల్గా లేకపోవడం. సో వాళ్ళకి ఆ బౌలింగ్లో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి బ్యాటింగ్లో వాళ్ళు మంచి మంచి స్కోర్స్ సెట్ చేస్తున్నారు. వాళ్ళు 200+ స్కోర్స్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఆ స్కోర్స్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ వాళ్ళకి కెమెరాన్ గ్రీన్ కూడా లాస్ట్ మ్యాచ్ నుంచి బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ కూడా తీశాడు. సో మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు యాజ్ అన్ ఆల్రౌండర్గా. బట్ స్టిల్ వాళ్ళకి అది సరిపోదు, ఇంకా వాళ్ళకి బౌలింగ్ పర్ఫార్మెన్స్ కావాలి. అండ్ ఈ గ్రౌండ్లో మంచి రికార్డ్ ఉంది చెన్నైకి కేకేఆర్ మీద. సో చెన్నైకి అన్ని టీమ్స్ మీద చపాక్లో మంచి రికార్డే ఉంటుందిగా. సో లాస్ట్ ఇయర్ మనం చూసాం 6 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు చెన్నై వాళ్ళు ఇక్కడ హోమ్ గ్రౌండ్లో. సో 6 మ్యాచ్ల తర్వాత వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో గెలిచారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు గెలవాలని చూస్తారు. వాళ్ళకి హోమ్ సపోర్ట్, క్రౌడ్ సపోర్ట్ అన్నీ ఉంటుంది. బట్ కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళకి బ్యాటింగ్లో టాప్ ఆర్డర్లో ఫిన్ అలన్ కూడా రెగ్యులర్గా ఫెయిల్ అవుతూ ఉన్నాడు. అతను మనకు తెలుసు అతను ఎంత కేపబుల్. సో అతని పొటెన్షియాలిటీ మనకు తెలుసు. బట్ స్టిల్ అతను ఇంకా ఈ ఫ్రాంచైజ్ తరపున ఒక మంచి నాక్ డ్యూ ఉన్నాడు, ఆడాల్సి ఉంది. బట్ అజింక్య రహానే వాళ్ళకి అంకరీష్ రఘువంశీ వీళ్ళు మంచి టాప్ ఆర్డర్లో వీళ్ళు చాలా మంచి స్టాట్స్ ఇస్తున్నారు. అండ్ రింకు, రమన్దీప్ వీళ్ళందరూ దే కెన్ ఫినిష్ వెల్. అండ్ రోమన్ పవెల్ కూడా. మరి ఒకవేళ మతీషా పతిరానా వస్తే మేబీ రోమన్ పవల్ని కూర్చోబెట్టి ఒక ఇండియన్ బ్యాటర్ని తీసుకుంటారేమో చూడాలి, లైక్ మనీష్ పాండే. అండ్ మరి చూడాలి మతీషా పతిరానా కూడా వీళ్ళకి ఎగ్జాక్ట్గా అవైలబుల్గా ఉన్నాడా లేదా అని. బట్ కొన్ని రిలయబుల్ సోర్స్ లైక్ రిగ్బస్ నుంచి ఏంటంటే అతని మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడు అని చెప్పి అంటున్నారు. బట్ మనం టాస్ టైం వరకు వెయిట్ చేసి చూడాలి. వెరాస్ చెన్నైకి అంతా సార్ట్అవుట్ అయినట్టే అనిపిస్తుంది వాళ్ళకి. ఎస్పెషల్లీ వాళ్ళు ఆ 28 crores ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు కదా, ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ. సో వాళ్ళిద్దరూ లేకుండానే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో వెళ్ళి వాళ్ళు మ్యాచ్ గెలిచారు. ఆ టీం బ్యాలెన్స్గా కనిపించింది. సో మరి ఇదే కాంబినేషన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారేమో చూడాలి. అండ్ వెరాస్ కేకేఆర్లో కూడా ఒకవేళ మతీషా పతిరానా ఉంటే డైరెక్ట్ అతను రోమన్ పవన్ స్వాప్ చేయొచ్చు. అది తప్పితే ఇంకేం పెద్ద మార్పులు లేకపోవచ్చు. అండ్ వెదర్ రిపోర్ట్కి వస్తే వెదర్ చాలా బాగుంది. సో ఎటువంటి రెయిన్ థ్రెట్ లేదు మ్యాచ్కి, కంప్లీట్ మ్యాచ్ చూడొచ్చు. అండ్ లైక్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ఐ థింక్ సిఎస్కేకి మంచి అడ్వాంటేజ్ ఉందనుకుంటున్నాను. బికాస్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో వచ్చిన కంబ్యాక్ కానివ్వండి, ఆ హోమ్ సపోర్ట్ కానివ్వండి, సో కంపేర్ టు కేకేఆర్ వీళ్ళ బ్యాటర్స్ కానివ్వండి, సో ఖచ్చితంగా ఐ థింక్ వీళ్ళకి మంచి ఒక ఎడ్జ్ ఉందనుకుంటున్నాను. బట్ కేకేఆర్ బౌలర్స్ కానీ ఫామ్లోకి వచ్చారంటే ఎస్పెషల్లీ సునీల్ నారాయణ్, ఒకవేళ వరుణ్ చక్రవర్తి ఆడితే తను, సో వాళ్ళిద్దరికీ చెన్నై బ్యాటర్స్ మీద మంచి రికార్డు ఉంది. సో వాళ్ళ బౌలర్స్ కానీ బాగా పర్ఫామ్ చేశారంటే చెన్నైకి కష్టం అవుతుంది. బట్
అంతవరకు చెన్నై ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. ఐ థింక్ చెన్నైకి ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఎక్కువ ఉందనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్.